ధైర్యం ఇచ్చాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితుల్లో భారతదేశంలో జాగ్రత్త చెప్తాను, భారతదేశంలో మీరు క్రైస్తవులుగా చలామణి అవ్వాలి అనుకుంటే, నేను యేసే బిడ్డని అని చెప్పుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. ధైర్యం లేదు అని అనుకుంటే కనుక మిమ్మల్ని చాలా ప్రేమగా బ్రతిమలాడు చెప్తుంది ఏంటనంటే, వదిలేసేయండి. చర్చికి వెళ్ళొద్దు, మీటింగులకు వెళ్ళొద్దు, అర్థమైందా? మీరు ఇష్టం వచ్చినటువంటిది చెప్పుకోండి. యేసేకి నాకు సంబంధం లేదని చెప్పండి, మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. నేను యేసే బిడ్డని అంటే మిమ్మల్ని దూషిస్తారు, కొడతారు, అన్ని ఇబ్బందులు పెడతారు. అది జరుగుతుంది. ఒకవేళ మీరు నిజంగా క్రైస్తవులుగా బ్రతకాలి అనుకుంటే, యేసుప్రభు నిజమైన దేవుడు, నాకు నిత్యత్వాన్ని ఇచ్చేది ఆయనే. ఈ లోకంలో ఎలాంటి బతుకున్నా ఉండేది 70 ఏళ్ళే. నిత్యము నేను ప్రభువుతో ఆనందించాలంటే ఇక్కడ తన్నులు తిన్నా పర్లేదు, తిట్లు తిన్నా పర్లేదు అనేటువంటి నిశ్చయత ఉంటేనే మీరు క్రైస్తవులుగా ఉండగలుగుతారు, లేకపోతే లేదు. ఇది నా మాట ఏం కాదు. యేసుప్రభు వారు కూడా ఏమన్నారు తెలుసా? హలో, మీలో ఎవరన్నా నన్ను వెంబడించాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, సిలువను మోసుకొని వచ్చేసారు. సిలువ మీద ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి మీరు చావుకి తెగించి వస్తే రండి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాట విన్నప్పుడు చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారంట యేసుప్రభు, చాలామంది. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలు చాలా ఖచ్చితమైనటువంటి మాటలు, చాలా నిదానంగా చెప్తారు. ధైర్యము అనేది ఉండాలి. ధైర్యం ఉండాలి అని చెప్పొదిలేండి. ఆ ధైర్యం అనేది ఎలా వస్తుంది, ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది, ధైర్యం వస్తే ఏం జరుగుద్ది, దాన్ని ఇప్పుడు మనం చూడబోతాం అన్నమాట. ఇలాంటి